I am Dr. Rajshekar Chakravarti. I am a nephrologist and Director of Nephrology Services, Star Hospitals, Hyderabad. నమస్కారం. మన దేశంలో కిడ్నీ డిజీజ్, కిడ్నీ జబ్బులు అనేవి చాలా ఎక్కువ మోతాదులో పెరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యలో ప్రతి 100 మందిలో భారతదేశంలో దగ్గర 14 నుంచి 15 మందికి కిడ్నీ డిజీజెస్ ఉన్నాయి. కిడ్నీ డిజీజ్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి సడన్గా వచ్చే కిడ్నీ డిజీజ్ని మనం అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటాం. ఇది ఎవరికైనా కూడా నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ బేదులు అవ్వడం, అంటే డయేరియా అవ్వడం వల్ల ఒంట్లో ఉన్న నీరు శాతం బయటికి వెళ్ళిపోయి డీహైడ్రేషన్ అయ్యి కిడ్నీలు షట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాగే కొన్ని ఇన్ఫెక్షన్స్, మలేరియా లాంటివి కానీ, టైఫాయిడ్ లాంటివి కానీ, వాటి వల్ల కూడా కిడ్నీ ఫంక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. మూడో కారణము, మందులు వాడేవాళ్ళు ఎక్కువగా నొప్పికి మందులు వాడే వాళ్ళలో కూడా కిడ్నీ ఫంక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ సడన్గా వచ్చే కిడ్నీ ఫెయిల్యూర్ టెంపరీగా ఉండి మళ్ళీ నార్మల్ కిడ్నీ ఫంక్షన్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇది నార్మల్ అవ్వాలంటే మనం డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా లిక్విడ్ ఇంటేక్ ఇవ్వడము, అలాగే ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడము, మందుల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళకి ఆ మందులు ఆపేయడం అనేది చాలా అవసరం. ఈ టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అని ఒక ఎంటిటీ ఉంది. మన దేశంలో అత్యధికంగా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది మధుమేహం ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, రక్తపోటు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ మధుమేహము, రక్తపోటు కంట్రోల్లో లేనప్పుడు కొన్ని ఏళ్ల తర్వాత స్లోగా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి ఒక 10 ఏళ్లలో పూర్తిగా కిడ్నీ ఫంక్షన్ తగ్గి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని మనము క్రానిక్ కిడ్నీ డిజీజ్ అని, స్టార్టింగ్లో స్టేజ్ 1, తర్వాత స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలాగా ఇది పెరిగి స్టేజ్ 5కి వెళ్ళినప్పుడు వీళ్ళకి పూర్తిగా కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది, వీళ్ళకి బయట నుంచి సపోర్ట్ లేకపోతే వాళ్ళ జీవనం నాట్ పాసిబుల్ అని చెప్పి మనం డయాలిసిస్ అనే ఒక ప్రక్రియని చేసుకోమని చెప్తాం. సో దీన్ని క్రానిక్ కిడ్నీ డిజీజ్ అని అంటాం. మన దేశంలో క్రానిక్ కిడ్నీ డిజీజు డయాబెటీస్, హైపర్ టెన్షనే కాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి, అలాగే ఎక్కువగా నొప్పికి మందులు వాడే వాళ్ళకి క్రానిక్ కిడ్నీ డిజీజ్ రావచ్చు. ఇవి కాకుండా ఇంకా 2 ఎంటిటీస్ చాలా పెక్యులియర్ మన దేశానికి, గ్లామర్లో నెఫ్రైటిస్, ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అని, కిడ్నీ లోపల కొంచెం ఇన్ఫ్లమేషన్ మొదలయ్యి అలాగే పెరుగుతూ పూర్తిగా కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి మన దేశంలో కిడ్నీ డిజీజ్ వచ్చేదానికి కారణం. మామూలుగా కిడ్నీ ఫంక్షన్ కొంచెం తగ్గినా కూడా బయటికి ఎటువంటి సైన్స్ అండ్ సింటమ్స్ ఉండవు. దీనివల్ల చాలామంది డాక్టర్ దగ్గరికి, కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి చాలా లేట్గా వస్తారు. ఎంత లేట్గా వస్తారంటే మనము అప్పుడు మందులు ఇచ్చి గుణం అనేది చేయలేకపోతాం అన్నమాట. ఒక లిస్ట్ ఆఫ్ హై రిస్క్ ఇండివిజువల్స్, అంటే ఎవరికైతే రెగ్యులర్గా చెకప్ చేయడం వల్ల లోపల ఉన్న కిడ్నీ వ్యాధిని మనము గుర్తించవచ్చో ఆ లిస్టు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒకటి, మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి తన కిడ్నీ చెకప్ చేయించుకోవాలి. అలాగే రక్తపోటు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తన కిడ్నీ చెకప్ సంవత్సరానికి ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎక్కువగా మందులు వాడేవాళ్ళు, నొప్పులకి యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడేవాళ్ళు కూడా సంవత్సరానికి ఒక్కసారన్నా వాళ్ళ కిడ్నీ ఫంక్షన్స్ చెక్ చేసుకోవాలి. ఇలాగే కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు సంవత్సరానికి ఒక్కసారన్నా వాళ్ళ కిడ్నీ ఫంక్షన్స్ చెక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా అర్లీ స్టేజెస్లో మనం కిడ్నీ డిజీజ్ పికప్ చేయగలిగితే దానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఎక్కువ స్టేజెస్కి పెరగకుండా, డయాలిసిస్ స్టేజ్ రాకుండా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఒక పర్టికులర్ ఎంటిటీ కాదు. ఒక మనిషికి కిడ్నీ జబ్బు ఉంది అంటే ఒక 20-25 కారణాలన్నా ఉంటాయి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకోవడం వల్ల ఈ 20-25 కారణాల్లో ఏది అని తెలిస్తే దానికి తగ్గట్టు మనము మందులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ సరిగా తీసుకొని వాళ్ళకి, మామూలుగా ఇప్పుడు మధుమేహం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి మధుమేహానికి మందులు మనం తీసుకొని కంట్రోల్ చేయకపోతే క్రమంగా మన కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి పూర్తిగా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళకి డయాలిసిస్ స్టేజ్ వచ్చి కిడ్నీ మార్పిడి చేసుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. అలాగే ప్రతి కిడ్నీ జబ్బులో కూడా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి క్రమంగా వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ ఒక 5 లేదా 7 ఏళ్లలో వీళ్ళకి పూర్తిగా కిడ్నీలు చెడిపోయి డయాలిసిస్ స్టేజ్, ట్రాన్స్ప్లాంట్ కూడా అవసరం రావచ్చు.
మందులు అనేవి కిడ్నీ ఫంక్షన్ తగ్గే ప్రక్రియ జరిగిన తర్వాత ఒక ఫలానా కారణం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది అని చూసుకొని దానికి తగ్గట్టు మందులు ఇస్తాం. కొంతమందికి 3 నెలలు, కొంతమందికి 6 నెలలు లేదా 1 సంవత్సరం అలాగా. అయితే ఈ మధుమేహం వల్ల కానీ రక్తపోటు వల్ల కానీ కిడ్నీ ఫంక్షన్ తగ్గిన వాళ్ళకి జీవితాంతము కూడా ఈ మందులు వాడుతూ కొన్ని తగిన జాగ్రత్తలు, ఉప్పు తగ్గించడము ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. డయాలిసిస్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే డయాలిసిస్లో ఉన్నన్ని రోజులు కూడా మనము బీపీకి మందులు, అలాగే బ్లడ్ పెరిగేదానికి మందులు, కాల్షియం పెరిగేదానికి మందులు, ఫాస్ఫరస్ తగ్గేదానికి మందులు మనము డయాలిసిస్లో ఉన్నంత కాలము కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. కిడ్నీ మార్పిడి చేసుకున్న వాళ్ళైతే మన కిడ్నీ రిజెక్ట్ కాకుండా ఉండేదానికి కొన్ని మందులు, ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అని వాడతాం. ఇవి వాడడం వల్ల కిడ్నీ రిజెక్ట్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి మనము ప్రతిరోజు ఈ మందులు వాడుతూ కిడ్నీ రిజెక్షన్ అవ్వకుండా ఉండాలని జీవితాంతం వాడమని చెప్తాం. అయితే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన స్టార్టింగ్లో ఎంత వాడతామో అవి ప్రతి కొన్ని నెలలకి డోస్ తగ్గుతూ వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ స్కీమ్ వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ ప్రీమియం తీసుకొని కిడ్నీ జబ్బుల్ని కూడా వాళ్ళ కవర్లో ఉంచుతూ ఉన్నారు. ఇది కాక మన రాష్ట్రాల్లో ఈ ఆరోగ్యశ్రీ స్కీము, తర్వాత వేరే గవర్నమెంట్ ఎంపానల్మెంట్స్ కూడా డయాలిసిస్ అనేది వాళ్ళ పరిధిలోకి తీసుకొని చాలామంది ఎవరైతే వాళ్ళ స్తోమత లేదో డయాలిసిస్ చేసుకునే వాళ్ళు వాళ్ళకు కూడా ఈ డయాలిసిస్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయగలుగుతూ ఉన్నారు. Bodies high.